తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పల్నాడు ప్రాంతం అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఫ్యాక్స్ నిజానికి మారుగా ఉండేదని, కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిందన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని. ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 20న శ్రీవారి కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేదిక కోసం జనపాడు రోడ్డులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పరిధిలో సభాస్థలిని తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యులు, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు సందర్శించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అత్యంత గమనీయంగా వైభవంగా జరుగుతుంది. ఈ అవకాశాన్ని గురజాల నియోజకవర్గంలోని భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందగలరని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం 6 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చాలా పీస్ఫుల్ గా నియోజకవర్గం ఉంది. ఫ్యాక్షనిజం వైపు నుంచి ఆధ్యాత్మికం వైపు నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే గతంలో కూడా అయ్యప్ప స్వామి పూజలు ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. సో తిరుపతి వెళ్ళలేని చాలా మంది భక్తులు కళ్యాణం ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. సో దానివల్ల టీటీడీ అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవడం జరిగింది. సో ఈ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని చెప్పి కూడా ఆశిస్తున్నాను. సో దీనికి పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో బాగా సహకరించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కళ్యాణం పిడుగురాలపట్నంలో రేపు జరగనుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పల్నాడు ప్రాంతానికి, అదేవిధంగా గురజాల నియోజకవర్గానికి ఉండాలి. రైతులు, అదేవిధంగా వ్యాపార వర్గాలు, అధికారులు, సమాజంలోని అన్ని వర్గాల పౌరులు సుఖశాంతాలతోని, అష్టైశ్వర్యాలతోని బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.